హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ముందుగా శ్రీ బలాభిమన్యు ఛానల్‌కి స్వాగతం సుస్వాగతం. వేసవి తాపాన్ని తట్టుకొని చల్లని గాలిని ఇచ్చే కృత్రిమ పరికరమైన కూలర్ ఏకంగా ఆ ఇంటిని మంటపాలు చేసింది. ఇంట్లో ఉన్న నగదు, బంగారం, ఇతర వస్తువులతో సుమారు 6,00,000 వరకు నష్టం జరిగిందని బాధిత కుటుంబం బోరుమంటోంది. ఈ ఘటన ఎక్కడో కాదు, వికారాబాద్ జిల్లా బొమ్రస్పేట్ మండలం తుంకిమెట్ల గ్రామంలో బుధవారం మధ్యాహ్నం అనుకోకుండా చోటు చేసుకా ఉంది. వేసవి తాపానికి అల్లాడుతున్న సందర్భంలో కృత్రిమ చల్ల గాలిని అందించే కూలర్ అగ్ని ప్రమాదానికి కారణమైంది. తుంకిమెట్ల గ్రామానికి చెందినటువంటి సఫియా బేగం ఇంట్లో కూలర్ వైర్లు అంటుకొని ఇల్లంతా ఒక్కసారిగా మంటలతో నిండిపోయింది. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అరుపులు కేకలతో బయటికి రాగా కాలనీ వాసులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అంతలోనే కొడంగల్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద ఘటనానికి చేరుకొని ఆ మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో నగదుతో పాటు బంగారం, ఇతర వస్తువులు సుమారు 6,00,000 వరకు నష్టం జరిగినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు మున్నీరైపోయారు. చూస్తూనే ఉండండి శ్రీ బలాభిమన్యు ఛానల్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేసి ఇలాంటి ఘటనలు ఎక్కడ కూడా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా శ్రీ బలాభిమన్యు ఛానల్ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ధన్యవాదాలు.